Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో ఉగాది ముందు రోజు నుంచి మీకు వీడియోస్ని నేను పెట్టలేదు. యాక్చువల్లీ మన దగ్గర మంత్లీ కరెంట్ అఫైర్స్ అండ్ 6 months 1 year ప్యాకేజెస్లో సో అప్రాక్సిమేట్లీ 150 to 200 మెంబర్స్ జాయిన్ అయ్యారు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అన్ఫార్చునేట్లీ నాకు ఉగాది ముందు రోజు జరిగిన యాక్సిడెంట్ వలన కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. సో ఒక 10-15 days వరకు నేను బోర్డు మీద రాసే పరిస్థితి లేదు. బట్ మీకేమో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం మీ క్లాసెస్ ప్రొవైడ్ చేయాల్సిందే. 3 నెలల కరెంట్ అఫైర్స్ ఒక 5-6 వీడియోస్ ఉన్నాయి. అవి మాత్రం నేను స్లైడ్స్ చేసి బోర్డు మీద ఆల్రెడీ రాసి డిక్టేట్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేను రాయలేను కాబట్టి సో ఫస్టే దాన్ని బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. సో ఇక 6 months వాళ్ళకి ఏంటంటే జనవరి ఫిబ్రవరితో పాటు లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ను టాపిక్ వైజ్గా ఇవ్వాలి. అది మాత్రం ఒక 10 days తర్వాత నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఏపీలో మనకు నోటిఫికేషన్ రాలేదు. సో ఒక 10 days తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను రాయలేని పరిస్థితుల్లో ఉన్నాను. సో జనవరి ఫిబ్రవరి ఈ మార్చ్ కరెంట్ అఫైర్స్ మాత్రం నేను ఆల్రెడీ మనం ఒక 5-6 వీడియోస్ ప్రొవైడ్ చేశాం. ఇంకొక 5-6 వీడియోస్ ఉన్నాయి. సో అవి ఈ విధంగా నేను ప్రొజెక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో నేను కూడా ఏం చేయలేని పరిస్థితి, అలానే క్లాసెస్ మనం పోస్ట్పోన్ చేయలేని పరిస్థితి. సో అందరూ అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఎన్ని అవాంతరాలు వచ్చినా సో ఒకవేళ నేను ఇంకా రాయలేని పరిస్థితి ఉన్నా సో మీకు మంచి నాతో సమానమైన స్థాయి ఫ్యాకల్టీని తీసుకొచ్చి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను అనుకున్నాను. సో బట్ ఒక 10 daysలో నేను రికవర్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ ఒక్క మంత్ మాత్రం మిగిలిన వీడియోస్ ఈ ఫార్మాట్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ మీరు మొహపడాల్సిన అవసరం లేదు, సింపతి అవసరం లేదు. సో మీరు మన ఆఫీస్ నెంబర్ ఉంది కదా 8897115588, దాన్ని ఫోన్ చేసి మీకు ఇంకేదైనా ఫార్మాట్ కావాలంటే చెప్పొచ్చు, దాని ప్రకారం నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజు టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ 2021 మార్చ్. సో 2021 మార్చికి సంబంధించిన డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో దిస్ ఇంపార్టెంట్ టాపిక్ టు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, జీడీ అండ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అండ్ దీంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టు ఆల్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్. అదేం సార్ అన్నిటికీ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ అయినా? ఆర్మీ వాళ్ళకు 10th class స్టాండర్డ్ వస్తుంది. సో మరి ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి సివిల్స్ రేంజ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. అందరు కలిపి ఒకటే టాపిక్ ఎలా ఉంటుందని. సో దెర్ ఈజ్ నో టాపిక్ డిఫరెన్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఓన్లీ డిఫరెన్స్ ఇన్ డెప్త్. అంటే మనం టాపిక్లో వేరియేషన్ ఏముండదు, చెప్పే విధానంలో వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? ఇన్ ఓల్డెన్ డేస్ ఎగ్జామినర్ ఆస్క్ దిస్ టాపిక్ ఇన్ 2 angles. సో జస్ట్ దీన్ని 2 కోణాల్లో మాత్రమే అడిగేవాడు. సో ఏంటంటే సో ఎగ్జాంపుల్ విచ్ డే అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ డిస్క్రిమినేషన్ డే ఆర్ వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే అని పిలిచేవాడు. అంటే ఏ రోజును వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డేగా పిలుస్తారు. జీరో డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? ఇక్కడ వివక్ష. అంటే ప్రపంచ వివక్ష రహిత దినోత్సవంగా దేన్ని పాటిస్తారు అంటే మార్చి 1, లేదా మార్చి 1 ప్రత్యేకత అంటే వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే, ఇలా అడిగేవాడు. కానీ ఈ రోజులో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు? నేను లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను. ఈ రోజుల్లో డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ని కొత్తగా 3 రకాలుగా అడుగుతున్నాడు. ఏంటి? సో వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే March 1st అతనే ఇస్తాడు. March 1st. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అంటే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు, ఇది ఒక కోణం. రెండోది వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే March 1st. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021? 2021లో ఏ థీమ్తో దీన్ని నిర్వహించారు? మూడోది సో ఎవరి వర్ధంతి సందర్భంగా లేదా ఎవరి జయంతి సందర్భంగా లేదా ఏ సంఘటన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నారని అడుగుతాడు. సో కమెమరేట్ ఆఫ్ విచ్ పర్సన్స్ బర్త్డే ఆర్ సో దేన్ని బేస్ చేసుకొని నిర్వహిస్తాం అని అడుగుతాడు. సో ఇది కొత్త కోణం. ఓకేనా? సో 3 రకాలు అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ March 1st. సో ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అబౌట్ March 1st. దట్ ఈస్ అ జీరో డిస్క్రిమినేషన్ డే, వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే. జీరో డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. జీరో డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే ఎటువంటి వివక్ష లేని దినోత్సవం లేదా వివక్ష రహిత దినోత్సవం
లేదా వివక్షకు తావులేని దినోత్సవం అని పిలుచుకోవచ్చు అన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డేను మార్చ్ 1న నిర్వహించడం అనేది సో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014, 2014వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2014. సో యాక్చువల్లీ వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే ప్రపోజ్డ్ బై యుఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో మనకి మైకేల్ సిడ్బే అనేవాడు 2014లో యుఎన్ ఎయిడ్స్ అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెడ్గా ఉన్నాడు. ఆయన దీన్ని ప్రపోజ్ చేశాడు. అంటే వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్డ్ ఆన్ March 1st. సో ఫ్రమ్ 2014. సో దిస్ డే ప్రపోజ్డ్ బై మైకేల్ సిడ్బే, సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యుఎన్ ఎయిడ్స్. సో యుఎన్ ఎయిడ్స్ అనే సంస్థకు చెందిన అధిపతి మైకేల్ సిడ్బే అనేవాడు ప్రతిపాదించడంతో సో 2014 ఫిబ్రవరి 17న ప్రతిపాదించాడు. సో ఫిబ్రవరి 17న ప్రతిపాదిస్తే మనం మార్చి 1 నుంచి దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. మామూలుగా చాలా డేట్స్ అండ్ ప్రత్యేకతలు ఏముంటాయంటే ఒక సంవత్సరం ప్రతిపాదిస్తే నెక్స్ట్ సంవత్సరం నుంచి జరుపుకుంటారు, కానీ ఇది అదే సంవత్సరం ప్రతిపాదించారు, అప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. సో ఎప్పుడు ప్రతిపాదించారనేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఎవరు ప్రతిపాదించారని తెలుసుకుని సరిపోతుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. అసలు మీకు యుఎన్ ఎయిడ్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఐక్యరాజ్య సమితికి అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి. యునెస్కో, యునిసెఫ్, WHO, ILO, WTO. సో ఇలాంటి చాలా సంస్థలు ఉన్నాయి కదా. అలాంటి వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యుఎన్ ఎయిడ్స్. ఇక్కడ యుఎన్ అంటే యూనివర్సల్, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అని అర్థం. సో యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ని హెచ్ఐవి అంట. దట్ వైరస్ కాజెస్ ఎయిడ్స్. ఎయిడ్స్ అనేది ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఒక వ్యాధి. సో నివారణ అంటూ లేని ఒకానొక వ్యాధి. సో సెక్సువల్ ట్రాన్స్మిషన్, బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా ఎక్కువగా వ్యాపించే వ్యాధి. సో ఎయిడ్స్ ఇది హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది. ప్రపంచంలో అత్యధిక ఎయిడ్స్ కేసులు మనకి దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. సో సెకండ్ నైజీరియా అండ్ థర్డ్ వన్ ఇండియా. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ యుఎన్ ఎయిడ్స్ అనే సంస్థ హెచ్ఐవి ఎయిడ్స్ మీద పనిచేస్తుంది. అందుకే యుఎన్ ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్. సో దీన్ని 1994 జూలై 16న, సో మనకి జూలై 26న సో న్యూయార్క్ జెనీవాలో స్థాపించారు. ఐక్యరాజ్య సమితికి చెందిన అనేక అనుబంధ సంస్థలు జెనీవాలో ఉన్నాయి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. ఓకేనా. సో అలాగే దీని ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. ప్రస్తుతం దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విన్నీ బియాన్యిమా అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బియాన్యిమా, కానీ 2014లో ఈ డేట్ను ప్రతిపాదించినప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ సిడ్బే. సో బేస్డ్ ఆన్ ద మైకేల్ సిడ్బే ప్రపోజల్ దిస్ డే ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2014. సో ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్డ్ ఆన్ March 1st. ఇక ప్రతి సంవత్సరం దీనికి ఒక థీమ్ ఇస్తారు. థీమ్ అంటే ఇతివృత్తం అని అర్థం అన్నమాట. సో 2021 థీమ్ జీరో డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. సో మహిళల పట్ల, బాలికల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా ఉండాలి అనే థీమ్ అన్నమాట. జీరో డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ డే ప్రత్యేకత ఏంటి అంటే, సో ఎవరి పట్ల కూడా మహిళలు, ఈ సంవత్సరం మహిళలు బాలికల పట్ల వివక్ష లేకుండా ఇచ్చారు. కానీ ఓవరాల్గా దీని ఏంటంటే సో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. జెండర్, లింగపరంగా ఆడ మగ అని డిస్క్రిమినేషన్ చూపించకూడదు. ఏజ్, వృద్ధులు యువకులు అని వివక్ష చూపించకూడదు. కలర్, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని వివక్ష చూపించకూడదు. ప్రొఫెషన్, సో వృత్తులు అంటే బాగా లగ్జరియస్ జాబ్ చేస్తున్న వాళ్ళ పట్ల ఒక రకం, పాకి పని మురికి పని చేస్తున్న వాళ్ళ పట్ల ఒక రకం వివక్ష చూపించకూడదు. ఫైనాన్షియల్, ఆర్థికపరమైన వివక్ష చూపించకూడదు. సో ఇలా ఫైనాన్షియల్ ఎటువంటి వివక్ష చూపించకూడదని దీని ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం మాత్రం జీరో డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనే థీమ్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఇక్కడ 3 ఉన్నాయి. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2014, ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్డ్ ఆన్ March 1st సిన్స్ 2014.
దిస్ డే ప్రపోజ్డ్ బై మైకెల్ సిడ్బే, సో ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యుఎన్ ఎయిడ్స్. యునైటెడ్ నేషన్, యుఎన్ ఎయిడ్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో యునైటెడ్ నేషన్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి ఎయిడ్స్, దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. సో ఇది 1994లో స్థాపించబడింది. సో 2021 థీమ్ గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ వన్, ద అనదర్ స్పెషాలిటీ ఆఫ్ మార్చ్ 1. సో మార్చ్ 1కు వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే మాత్రమే లేదు, సో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే. సివిల్ డిఫెన్స్ అంటే పౌర రక్షణ దినోత్సవం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిటిజన్స్, ప్రజలు, పీపుల్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే తమకు తాము రక్షించుకునే విధంగా, ఏ విధంగా హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ ఆర్థిక పరంగా అండ్ లివింగ్ స్టేటస్ జీవించే హక్కును అన్నిటినీ రక్షించుకోవాలన్నమాట. మామూలుగా దీని గతంలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశం, ఏదో ఒక ప్రాంతంలో జరిగిన చిన్న తప్పు వలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 అది విజృంభించుకుంటూ పోయింది. సో చైనాలో విజృంభించిన కోవిడ్-19 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1/2 కోటి మందికి పైగా ప్రజల చావు కారణమైంది అండ్ 190కి పైగా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేసింది. కాబట్టి ప్రపంచంలో ప్రజలు తమకు తాము ఆరోగ్యపరంగా అండ్ జీవించే హక్కు పరంగా, ఆర్థిక పరంగా రక్షించుకోవాలి అని స్మరించుకుంటూ మనం ఎవ్రీ ఇయర్ మార్చ్ 1న వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేగా నిర్వహిస్తాం. సో వరల్డ్ సివిల్స్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ మార్చ్ 1 సిన్స్ 1990. అంటే దీన్ని 1990లో తొలిసారి నిర్వహించారు. సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ సో అనే సంస్థ వాళ్ళు దీన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటారు. సో 2021 థీమ్ వచ్చేసి సివిల్ డిఫెన్స్ అండ్ ఎ ఫస్ట్ ఎయిడర్ ఇన్ ఎవ్రీ హోమ్. సివిల్ డిఫెన్స్ అండ్ ఎ ఫస్ట్ ఎయిడర్ AIDER ఇన్ ఎవ్రీ హోమ్. సో ఇది దీని థీమ్. సో నెక్స్ట్ వన్, మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ మీన్స్ వన్యప్రాణులు. సహజంగా ప్రాణులు 2 రకాలు. సో మనం పెంచుకునేవి ఒకటి అండ్ వన్యంగా అడవుల్లో సహజంగా పెరిగే ఒకటి. ఇప్పుడు కుక్కను మనం పెంచుకున్నాం, సో కానీ నక్కను పెంచుకోలే కదా, నక్క వైల్డ్ లైఫ్ అవుతుంది, వన్యప్రాణి. ఓకేనా? ఎద్దును మనం పెంచుకున్నాం కానీ అడవి దున్న ఉంది, దాన్ని మనం పెంచుకోలేదు, వైల్డ్ లైఫ్ అవుతుంది అది. ఓకేనా? సో అలాగే రకరకాల జంతువులు ఉన్నాయి, కొన్ని మచ్చిగా చేసుకున్నాం, కొన్ని చేసుకోలేదు, కాబట్టి వైల్డ్ లైఫ్ అవుతాయి అవి. సో ఇప్పుడు మనకు మేక ఉంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, మన పరిసరాలకు అలవాటు పడింది. కానీ ఒంటెలు సో ఇవి అలవాటు పడలేదు, అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అనుకోండి, అన్ని ప్రాంతాలకు అలవాటు పడలేదు. సో ఏవైతే సహజ ఆవాసాలలో, సో అడవుల్లో వన్యంగా అంటే ఫ్రీగా తిరుగుతూ ఉంటాయో వాటిని వైల్డ్ లైఫ్ అంటాం. సో వాటి సంరక్షణను ఉద్దేశిస్తూ మనం ఎవ్రీ ఇయర్ మార్చ్ 3ను వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా పాటిస్తూ ఉంటాం. సో యాక్చువల్లీ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2014. 2014లో 2 తేదీలు ప్రారంభమైనాయి. సో ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, మార్చ్ 1 వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే. సో దాన్ని 2014లోనే స్టార్ట్ చేశారు అండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కూడా 2014లోనే స్టార్ట్ చేశారు. కాకపోతే జీరో డిస్క్రిమినేషన్ డేనేమో మార్చ్ 1 రోజు నిర్వహిస్తున్నాం, వైల్డ్ లైఫ్ డేనేమో మార్చ్ 3 రోజు నిర్వహిస్తున్నాం. సో వై? బికాస్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ మార్చ్ 3. ఎందుకు మార్చి 3 రోజే నిర్వహిస్తాం అంటే, ఈ సహజ ఆవాసాలలో అడవుల్లో పెరుగుతున్న వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక సదస్సు జరిగింది, ఒక ఒప్పందం కుదిరింది. అది ఎప్పుడంటే సో 1973 మార్చి 3. 1973 మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒప్పందం కుదిరింది కాబట్టి ఆ మార్చి 3నే మనం వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఏ ఒప్పందం? సో కన్వెన్షన్ అంటే ఒప్పందం, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. సో ఫ్లోరా ఫానా అంటే మొక్కలు జంతువులకు సంబంధించిన ఈ విస్తరణనే ఫ్లోరా ఫానా అని పిలుస్తారు. ఎండేంజర్డ్ స్పెషీస్ అంటే అంతరించిపోతున్న, అంటే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న మొక్కలు జంతువుల వ్యాపారం మీద ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం అంతరించిపోతున్న జంతువులను, మొక్కలను సో వేరే ప్రాంతాలకు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేయరాదు. ఇప్పుడు తిరుమల తిరుపతి శేషాచలం అడవులు ఉన్నాయి, అక్కడ ఎర్రచందన మొక్కలు పెరుగుతాయి. సో వాటిని నిషేధం, ఎర్రచందన మొక్కలు కొట్టడం, అమ్మడం నిషేధం, ఇల్లీగల్. సో కొన్ని జంతువులు ఉన్నాయి, ఇప్పుడు పులులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులులలో 80% పులులు ఇండియాలోనే ఉన్నాయి.
According to 2018 census, which revealed on 2019 July 29th on World Tiger Day. So the total tigers in India 2967. 2018లో చేపట్టిన పులుల గణన ప్రకారం మన దేశంలో 2967 పులులు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న పులులలో 80% మన దగ్గరే ఉన్నాయి. సో ఇవి అరుదైనవి కాబట్టి మన పులుల వేట కూడా నిషేధం అన్నమాట. అలా ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే దశలో ఉన్న మొక్కలను జంతువులను కాపాడడం కోసం కుదిరిన ఒప్పందమే సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. ఈ ఒప్పందం 1973 మార్చి 3న కుదిరింది కాబట్టి మార్చి 3న వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటున్నాం. దీన్ని తొలిసారి 2014 నిర్వహించారు. సో వాట్ ఈస్ ద థీమ్? 2021 థీమ్ ఏంటి? ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్. ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్, సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. సో యాక్చువల్గా మనకి ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎవ్రీ ఇయర్ మార్చి 3న నిర్వహించడానికి మరో కారణం కూడా ఉంది. యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరం సెప్టెంబర్లో, 2000 సంవత్సరం అంటే ఇక 2001 నుంచి కొత్త సహస్రాబ్ది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దశాబ్దం అంటే 2001 నుంచి 10 దాకా దశాబ్దం అంటాం. శతాబ్దం అంటే 2001 నుంచి 2100 దాకా శతాబ్దం అంటాం. సహస్రాబ్ది అంటే 2001 నుంచి 2999 లేదా 3000 సంవత్సరం వరకు సహస్రం అవుతుంది, 1000 సంవత్సరాలు. ఇప్పుడు 2001లో కొత్త సహస్రాబ్ది స్టార్ట్ అవుతుంది కాబట్టి 2000 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి ఏం చేసింది? మిలీనియం గోల్స్ అనే కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసింది. అలా 2000 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన మిలీనియం గోల్స్ 2001 నుంచి నిర్వహించడం స్టార్ట్ అయింది. 2015 సంవత్సరంకి వచ్చేసరికి ఈ మిలీనియం గోల్స్కి 15 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఆ సందర్భంగా ప్రపంచ దేశాలని కలిసి 2030 సంవత్సరం నాటికి ఐక్యరాజ్య సమితి సాధించాల్సిన కొన్ని లక్ష్యాలను లిస్ట్ అవుట్ చేసి వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పిలిచారు. అంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి సుఖంగా సంతోషంగా బతకాలంటే 17 లక్ష్యాలను సాధించాలి మనం. అవి 2030 వరకు సాధించాలి. లక్ష్యాలు మాత్రం ఎన్ని? సో 17 గోల్స్ అని ఏర్పాటు చేశారు. ఈ 17 గోల్స్లో వైల్డ్ లైఫ్ డే నిర్వహించాలంటే 4 గోల్స్ మనం సాధించాలి. ఒకటి ఏంటంటే 1, సో నో పావర్టీ, పేదరికం అనేది ఉండకూడదు. 12వది రెస్పాన్సివ్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, అంటే మనం ప్రతి ఐటమ్ను కూడా బాధ్యతాయుతంగా ఉత్పత్తి చేయాలి, బాధ్యతాయుతంగా వాడుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, సో ఇర్రెగ్యులర్గా ఇష్టం ఉన్నట్టు వాడుకున్నాం అనుకోండి, కొన్ని రోజులకి ఏంటి భూగర్భ జలాలు మొత్తం అడుగంటుంది, తాగడానికి నీళ్లు దొరకవు. నీళ్ళ కోసం కొన్ని కిలోమీటర్లు నడవలసిన పరిస్థితి తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది, అండ్ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. దానికి కారణం ఏంటి? ఇర్రెగ్యులర్ కన్జంప్షన్ అన్నమాట, ఇష్టం ఉన్నట్టు వినియోగించడం. ఓకేనా? మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భూగర్భ జలాలు బాగా ఉన్నాయంటే వరి పండిస్తారు. నీళ్ళుంటే కంపల్సరీ వరి పండించాలని రూల్ ఏం లేదు కదా. సో ఏదైనా సరే ఉపయోగించుకోవడం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, వాడుకోవడం కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. రతన్ టాటా ఉన్నాడు, వన్ ఆఫ్ ద ఫేమస్ బిలియనీర్ ఇన్ ఇండియా. సో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఒకసారి జర్మనీ వెళ్ళాడట. వెళ్ళి ఒక ఫేమస్, వాళ్ళ లగ్జరీ, చాలా ధనవంతులు కదా, వాళ్ళ లగ్జరీకి తగ్గట్టుగా ఒక ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళారట. వెళ్ళి వాళ్ళ రకరకాల ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేయించుకొని తింటున్నప్పుడు ఒక పక్క టేబుల్ మీద 5-6 మామూలు వ్యక్తులు, వాళ్ళ బట్టలు ఆకారం చూడగానే చాలా పేదవాళ్ళు, జీవితంలో ఒక్కసారైనా కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళాలని ఒక లక్ష్యం ఉంది కావచ్చు వాళ్ళకు, అందుకే వచ్చారని వీళ్ళు అనుకున్నారట. వీళ్ళందరూ రకరకాల మటన్, చికెన్, ఫ్రాన్స్ రకరకాల ఆర్డర్ చేసుకొని తింటున్నారు. వాళ్ళేమో ఒక 2 బ్రెడ్లు తెప్పించుకొని తలా ఒక పీస్ చేసుకొని తింటున్నారు. టాటా నవ్వుకున్నాడట, ఇంత పేదవాళ్ళు ఇంత కష్టపడి ఇంత పెద్ద హోటల్కి వచ్చి మామూలు బ్రెడ్ తినడం ఏంటి, సరే పేదవాళ్ళు కదా తింటున్నారని. సో వీళ్ళు రతన్ టాటా వాళ్ళు తిన్నారు, వదిలేశారు, బిల్లు పే చేసి వెళ్ళిపోతున్నారు. ఆ పేదవాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి ఒక వ్యక్తి వచ్చి ఈ ఫుడ్ అంతా మీరు ఎందుకు వదిలేశారని అడిగాడట. మా ఇష్టం, మేము బిల్లు కట్టుకున్నాం వదిలేసాం, నీకేంటని వీళ్ళు అన్నారు. అంటే ఆ పేదవాడు ఏమన్నాడు, డబ్బులు మీవే, వాడుకోవడం మీకు నచ్చినంతనే వాడుకోవాలి, మిగిలినది పడేయకూడదు. ఇది పడేయడం వల్ల ధరలు పెరుగుతాయి ప్రపంచంలో, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది అని ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళకి ఫైన్ వేసి వెళ్ళారట. డబ్బులు మీవే కావచ్చు కానీ వనరులు మాత్రం మీవి కాదు. డబ్బున్న వాళ్ళందరూ ఇష్టం ఉన్నట్టుగా వనరులు వాడుకోవడం వలన పేదవాళ్లకు ఎక్కువ ధరకు దొరుకుతున్నాయి, అవి ధరలు పెరుగుతున్నాయి. సో తప్పు మీది అని ఫైన్ వేశారు. జస్ట్ ఎగ్జాంపుల్.
అంటే వాడుకోవడం కూడా ఒక బాధ్యతనే. సో మూడోది ఏంటంటే క్లైమేట్ యాక్షన్, అంటే వాతావరణాన్ని సంరక్షించాలి. నాలుగోది లైఫ్ ఆఫ్ ల్యాండ్, అంటే భూమిపైన ఉన్న ప్రతి జీవిని బతికే హక్కును మనం గౌరవించాలి. సో ఈ 4 లక్ష్యాలు మనం పకడ్బందీగా సాధించినప్పుడు సో వైల్డ్ లైఫ్ డే అనేది పకడ్బందీగా నిర్వహించబడుతుందని అర్థం. సో నెక్స్ట్ వన్, సో వరల్డ్ హియరింగ్ డే. సో వరల్డ్ హియరింగ్ డే ఎవ్రీ ఇయర్ సో అబ్జర్వ్డ్ ఆన్ మార్చ్ 3rd. సో మార్చ్ 3rdకి ఇక్కడ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఒకటి వరల్డ్ హియరింగ్ డే, సో రెండోది వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చి 3. ప్రపంచంలో చాలామంది ప్రజలు వినికిడి లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచంలో కంటి చూపు సమస్యలతో బాధపడే వాళ్ళ కోసం అండ్ అంధత్వంతో బాధపడే వాళ్ళ కోసం జనవరి 4ను బ్రెయిలీ డేగా జరుపుకుంటున్నాం. అంటే అందులో గుర్తించే ప్రత్యేకమైన లిపిని ఫ్రాన్స్కి చెందిన బ్రెయిలీ కనుగొన్నాడు కాబట్టి సో ఆయన పుట్టినరోజును బ్రెయిలీ డే అని పిలుస్తారు. అలాగే వినికిడి లోపాలతో బాధపడుతున్న వాళ్ళ కోసం నిర్వహించే ప్రత్యేకమైన దినోత్సవమే వరల్డ్ హియరింగ్ డే. సో యాక్చువల్లీ 2007 సంవత్సరం నుంచి మార్చి 3ను వరల్డ్ హియరింగ్ డేగా నిర్వహిస్తున్నారు. 2007 నుంచి 2015 వరకు, అంటే 2016 కన్నా ముందు దీన్ని ఏమన్నారంటే సో ఇంటర్నేషనల్ ఇయర్ కేర్ డే అంటే అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం. 2016 కన్నా ముందు అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం, 2016 నుంచి మాత్రం వరల్డ్ హియరింగ్ అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం. సో అంతకుముందు పార్ట్ను హైలైట్ చేశారు, ఇప్పుడు పర్పస్ను హైలైట్ చేస్తున్నారు అన్నమాట. సో మనకు ప్రపంచవ్యాప్తంగా 450 మిలియన్స్, 1 మిలియన్ అంటే 10 లక్షలు, సో 450 మిలియన్స్ అంటే సో దగ్గర 45 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది ప్రతి సంవత్సరం వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. దానిలో 34 మిలియన్ల మంది పిల్లలే ఉన్నారు. అంటే 45 కోట్ల మందిలో 3.5 కోట్ల మంది ఓన్లీ పిల్లలే బాధపడుతున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వినికిడి సమస్యలతో బాధపడే వాళ్ళ కోసం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఏంటంటే ఈ వినికిడి ప్రాముఖ్యత, సో దాని అవయవం చెవి ఏదైతే ఉందో దాని ప్రాముఖ్యత, దాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తారు. సో 2021 థీమ్ ఏంటంటే హియరింగ్ కేర్ ఫర్ ఆల్ స్క్రీన్ రిహాబిలిటేట్ కమ్యూనికేట్. హియరింగ్ కేర్ ఫర్ ఆల్ స్క్రీన్ రిహాబిలిటేట్ కమ్యూనికేట్ అనే థీమ్ ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ వరల్డ్ స్లీప్ డే. సో యాక్చువల్లీ వరల్డ్ స్లీప్ డే స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ దీన్ని 2008 సంవత్సరంలో నిర్వహించారు. దెర్ ఈజ్ నో డౌట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2008. ఏ రోజు నిర్వహిస్తారు? ఎవ్రీ ఇయర్ మార్చ్ 3rd వీక్. సో ఎవ్రీ ఇయర్ మార్చ్ 3rd ఫ్రైడే, ప్రతి సంవత్సరం మార్చి నెలలో వచ్చే 3వ శుక్రవారం రోజు దీన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మార్చి 3వ శుక్రవారం ఒక రోజే వస్తుందా, ఒక డేటే వస్తుందా? రాదు. ఈ సంవత్సరం మాత్రం దీన్ని ఎప్పుడు నిర్వహించారంటే సో మార్చి 13న నిర్వహించారు. ఈ సంవత్సరం మార్చి 13న నిర్వహించారు. సో ప్రతి సంవత్సరం మార్చి 3rd ఫ్రైడే రోజు నిర్వహిస్తారు. ఇలా మార్చి 3rd ఫ్రైడే రోజు నిర్వహించడం అనే కల్చర్ ఫస్ట్ 2008లో స్టార్ట్ అయింది. అంటే ప్రపంచంలో నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ప్రచారం చేయడం దీని పర్పస్ అన్నమాట. సో నిద్ర ఇంపార్టెన్స్ ఏంటి, నిద్ర లేమి వలన ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఇప్పుడు నిద్ర సరిగ్గా లేకపోతే బీపీ రావచ్చు, షుగర్ అటాక్ అవుతుంది చాలామందికి, సో రకరకాల వ్యాధులు వస్తాయి. సో ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర కూడా ఒక ఇంపార్టెంట్ టూల్ అని చెప్తూ దీన్ని 2008 నుంచి నిర్వహిస్తున్నారు. సో 2021లో దీని ఇతివృత్తం ఏంటంటే రెగ్యులర్ స్లీప్ హెల్తీ ఫ్యూచర్. అంటే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కావాలంటే మనం రెగ్యులర్గా నిద్రపోవాలి. అట్లానే పని పాట లేకుండా నిద్రపోవాలని కాదు. సో మన జీవితంలో ఎంతవరకు అయితే నిద్ర కేటాయించాలో అంత కేటాయించాలన్నమాట. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 1908 సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన ఈ మహిళా హక్కుల పోరాటం ఆధారంగానే సో మార్చి 8 అనేది వరల్డ్ ఉమెన్స్ డేగా మారింది. 1918 వరకు, 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇది అమెరికాను దాటుకొని ఖండాంతరాలా విస్తరించింది. ఈరోజు ఫెమినిజం అంటే మహిళల హక్కుల నిర్వహణ, మహిళల హక్కుల గురించి సమీక్ష కోసం ఈ వరల్డ్ ఉమెన్స్ డే అనేది ఒక ఇంపార్టెంట్ డేగా మనం పరిగణిస్తున్నాం. సో దీన్ని ఎవ్రీ ఇయర్ మార్చి 8 రోజు నిర్వహిస్తాం. 2021 థీమ్ ఏంటంటే
చూస్ టు చేంజ్. సో మనకు ఎవ్రీ ఇయర్ మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా రకరకాల కలర్స్తో మహిళలకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ అంటే ఒక టూల్ ఇట్లా. ఇప్పుడు సపోజ్ మన బయాలజీలో ఇలా ఉందనుకోండి, అది మేల్ శుక్రకణాన్ని సూచిస్తుంది. అలాగే బయాలజీలో ఇలా ఉందనుకోండి ప్లస్, ఇది మహిళలు. సో ఇలా మహిళలకు సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని రకరకాల రంగులలో సూచిస్తున్నారు. ఇప్పుడు రెడ్ కలర్లో ఇమేజ్ చూపించామనుకో, దట్ మహిళల శక్తిని చాటి చెప్పినప్పుడు. సో ఇదంటే పురుషులకు సంబంధం లేదు. సో ఇది రెడ్ కలర్లో చూపిస్తారు. పర్పుల్ కలర్లో చూపించామనుకోండి డిగ్నిటీ. ఇప్పుడు ఏ కలర్ అయితే రాసామో అదే కలర్లో సూచిస్తున్నాం. వైట్ కలర్ అనుకోండి ప్యూరిటీ, మహిళల్లో ఉన్న స్వచ్ఛమైన మనస్తత్వాన్ని తెలియజెప్పాల్సినప్పుడు ఆ సింబల్ ఏది చూపించినా కానీ సింబల్ ఇదే, కలర్ మారుతుంది. ఈ సింబల్ రెడ్ కలర్లో ఉందనుకోండి మహిళల శక్తి గురించి చెప్తున్నారా అని అర్థం. ఈ సింబల్ పర్పుల్ కలర్లో ఉందనుకోండి మహిళల డిగ్నిటీ గురించి చెప్తున్నారని. సో ఈ సింబల్ వైట్ కలర్లో ఉందనుకోండి మహిళల్లో ఉన్న ప్యూరిటీ స్వచ్ఛత గురించి చెప్తున్నారని. ఈ సింబల్ గ్రీన్ కలర్లో ఉందనుకోండి మహిళల ఆశావాద జీవితం హోప్ గురించి. ఈ సింబల్ పింక్ కలర్లో ఉందనుకోండి ఫెమినిటీ మీన్స్ మహిళల హక్కులు. అండ్ బ్లాక్ కలర్లో ఉందనుకోండి సాలిడారిటీ గురించి చెప్తున్నారని అర్థం. సో ఏ కలర్లో రెడ్ సో పవర్, పర్పుల్ డిగ్నిటీ, వైట్ ప్యూరిటీ, గ్రీన్ హోప్, పింక్ ఫెమినిటీ, బ్లాక్ సాలిడారిటీ, ఏ కలర్లో అయినా సింబల్ చూపించవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ అండ్ అనదర్ ఇంపార్టెన్స్ CISF డే. CISF మన దేశంలో మిలిటరీ అనగానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గుర్తుకొస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ఆర్మీ చీఫ్గా మనోజ్ ముకుంద్ నరవానే ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్గా RK భదౌరియా ఉన్నారు. నేవీ చీఫ్గా అడ్మిరల్గా కరంబీర్ సింగ్ ఉన్నారు. ఇవి త్రివిధ దళాలు. ఓకేనా. సో త్రివిధ దళాలు కాకుండా పారామిలిటరీ బలగాలను ఉంటాయి. సో అదే CISF, CRPF, BSF, సో సశస్త్ర సీమా బల్, ITBP అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. ఇవన్నీ కూడా ఏంటంటే పారామిలిటరీ బలగాలు. దానిలో మన దేశంలో పరిశ్రమల రక్షణ కోసం ఏర్పడిన పారామిలిటరీ దళమే CISF. CISF మీన్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీన్ని 1969 మార్చి 10వ తేదీన ఏర్పాటు చేశారు. అందుకే CISF డేగా మార్చి 10ని పిలుస్తాం. సో ప్రస్తుతం దీనికి కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారు. ఆయనే సుబోధ్ కుమార్ జైస్వాల్. మీకు ఏ మిలిటరీ బలగానికి ఎవరున్నారు, పారామిలిటరీ బలగానికి ఎవరున్నారని నియామకాలలో ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే దీనికి సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నారు. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్. అంటే నదుల సంరక్షణ కోసం, నదుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణ దినోత్సవం అని పిలుస్తారన్నమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ అంటే నదుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం ఆర్ అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం అని పిలుస్తారు. సో దీన్ని ఎవ్రీ ఇయర్ మార్చి 14th రోజు నిర్వహిస్తున్నాం. 2021లో దీని థీమ్ ఏంటి అంటే రైట్స్ ఆఫ్ రివర్స్ అంటే నదుల హక్కులు. మన దేశంలో కొన్ని నదులకు జీవ హోదా ఇచ్చారు, మనిషి హోదా. గంగా నది ఉంది, దానికి జీవ హోదా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే గతంలో దీన్ని ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్యామ్స్ ఫర్ రివర్స్. ఇక్కడ అగెనెస్ట్ అంటే అన్నిటికీ కాదు, ఒక డ్యామ్స్కి. ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్యామ్స్ ఫర్ రివర్స్ వాటర్ ఆఫ్ లైఫ్. లేదు దీన్ని ఏమనుకోవచ్చు, ఇంటర్నేషనల్ డే ఫర్ రివర్స్ వాటర్ అండ్ లైఫ్ అగెనెస్ట్ డ్యామ్స్. మామూలుగా పెద్ద పెద్ద భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని వందల మైళ్ళ వరకు అడవులు నాశనం అవుతున్నాయి. ఆ అడవులో నివసిస్తున్న జీవజాతులు తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఇప్పుడు ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కట్టడంలో పాపికొండలు మొత్తం నీళ్ళలో మునిగిపోతున్నాయి. ఇక 2 రకాలు ఉన్నాయి. మరి ప్రజలు బాగుపడొద్దా? బాగుపడాలనుకున్నప్పుడు ఏం చేయాలి? డ్యామ్స్ కట్టాలి. మరి డ్యామ్స్ కట్టడం వల్ల ప్రజల స్వార్థం కోసం అడవి జంతువులను, అడవులను తీసి పడేస్తారా? ఇది ఒక విభిన్నమైన కోణం. మన మనుషులం కాబట్టి మనకు అనుకూలంగా భావిస్తే కట్టవచ్చు. కానీ ఓవరాల్గా అన్ని రకాల జీవుల గురించి ఆలోచించినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన విషయమే అది. మన దేశంలో నర్మదా నదికి వ్యతిరేకంగా నర్మదా బచావో ఆందోళన అని మేధా పాట్కర్ లాంటి సామాజిక కార్యకర్తలు నడిపారు. ఓకేనా. సో 2021 థీమ్ వచ్చి రైట్స్ ఆఫ్ రివర్స్. సో మన దేశంలో నదుల సంరక్షణ గురించి చెప్తూ దీన్ని నిర్వహిస్తున్నారు. సో నెక్స్ట్ వన్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే.
వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే వినియోగదారుల దినోత్సవం. సో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని మనం మార్చ్ 15న నిర్వహిస్తున్నాం ఎవ్రీ ఇయర్. కాబట్టి 2021లో కూడా మార్చ్ 15న నిర్వహిస్తాం. సో దీని థీమ్ వచ్చి ఏంటంటే ట్యాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ఒక థీమ్ ఇచ్చారు, ట్యాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇక్కడ ఏంటి, అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్న జాన్ ఎఫ్ కెనడీ అనే వ్యక్తి 1962 సంవత్సరం మార్చి 15న అమెరికా పార్లమెంటులో ప్రసంగిస్తూ, అమెరికా కాంగ్రెస్లో ప్రసంగిస్తూ ఆయన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఆవశ్యకతని చెప్పాడు. సో ప్రపంచ ప్రజల వినియోగ హక్కుల మీద ఉపన్యాసం ఇచ్చిన మొట్టమొదటి ప్రపంచంలోని వ్యక్తి జాన్ ఎఫ్ కెనడీ. ఆ ఉపన్యాసం ఇవ్వబడింది మార్చ్ 15 కాబట్టి మనం మార్చ్ 15న వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేగా నిర్వహిస్తూ ఉంటాం. సో ప్రపంచంలో మొట్టమొదటి వినియోగదారుల ఉద్యమం మాత్రం 1983లో జరిగింది. సో ఫస్ట్ అబ్జర్వ్ నేషనల్ వ్యాక్సినేషన్ డే 16th మార్చ్. జాతీయ టీకా దినోత్సవం మార్చి 16న నిర్వహిస్తున్నాం భారతదేశంలో. ఎందుకు? ప్రపంచంలో అత్యధిక పోలియో కేసులు గల దేశంగా ఒకప్పుడు భారత్ ఉండేది. ఎప్పుడు? 1995 వరకు. భారత్లో అత్యధిక పోలియో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి 1995లో WHO, సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ అనే భార్య మిలిండా గేట్స్ ఇద్దరు కలిసి ఒక ఫౌండేషన్ పెట్టారు. సో వీళ్ళందరూ కలిసి భారతదేశంలో పల్స్ పోలియో అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మన దేశంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రస్తుతం ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నాడు. మన దేశంలో ఫస్ట్ పల్స్ పోలియో స్టార్ట్ అయింది 1995 మార్చి 16. సో మార్చి 16 నాడు పోలియో చుక్కలు వేయడం స్టార్ట్ అయింది కాబట్టి మార్చి 16ను నేషనల్ వ్యాక్సినేషన్ డేగా పిలుస్తాం. సో పోలియో మైలిటిస్ అనే వైరస్ వలన పోలియో వ్యాధి వస్తుంది. ఇది కలుషితం చెందిన నీళ్ళ ద్వారా వ్యాపిస్తుంది. పోలియో రావడం వల్ల చాలకనాడి వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. మామూలుగా పోలియో వ్యాక్సిన్ 2 రకాలని, ఇంజెక్షన్ ద్వారా వేయడం ఒకటి, చుక్కల ద్వారా వేయడం ఒకటి. ఇంజెక్షన్ ద్వారా వేసేదాన్ని జోనాఫ్ ఈ సాల్క్ అనే వ్యక్తి కనుగొన్నాడు. నోటి ద్వారా వేసేదే ఓపీవీ అంటాం, ఓరల్ పోలియో వ్యాక్సిన్, దీన్ని సెబిస్ కనుగొన్నాడు. అక్కడ మన దేశంలో ఫస్ట్ ఓపీవీ డోస్ వేసింది మార్చి 16 నాడు కాబట్టి దాన్ని నేషనల్ వ్యాక్సినేషన్ డేగా పిలుస్తున్నాం. సో నెక్స్ట్ వన్ వరల్డ్ స్పారో డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. స్పారోస్, ఢిల్లీ రాష్ట్ర పక్షి పిచ్చుక. సో ఇప్పుడు మన తెలుగులో సామెత వాడతాం, ఇంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని. సో అలాగే ఈ సెల్ఫ్ రేడియేషన్ అనేది పెరిగిన కొద్దీ పిచ్చుకలు చచ్చిపోతూ ఉన్నాయి. కాబట్టి వీటి సంరక్షణ కోసం ఒక రోజు నిర్వహించాలి. దాన్ని మార్చి 20న నిర్వహిస్తున్నాం. మార్చి 20కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సో అదేంటంటే వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం. ఓకేనా? సో యాక్చువల్గా ఈ మార్చి 20ను ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా జరుపుకోవడం 2010లో స్టార్ట్ అయింది. సో 2021 థీమ్ ఏంటంటే ఐ లవ్ స్పారోస్. దీన్ని మన దేశంలో పర్యావరణవేత్త మహమ్మద్ దిలావర్ అనే వ్యక్తి మనకి ద నేచర్ ఫరెవర్ సొసైటీ అనే దాన్ని స్థాపించాడు. ఈ మహమ్మద్ దిలావర్ స్థాపించిన నేచర్ ఫరెవర్ సొసైటీ వాళ్ళే దీన్ని 2010వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు మార్చ్ 20న. ఓకేనా? 2008లో టైమ్ మ్యాగజైన్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ అని కొంతమంది వ్యక్తులను ప్రకటించింది. దానిలో మహమ్మద్ దిలావర్ కూడా ఉన్నాడు. ఆయన స్థాపించిన సంస్థనే ద నేచర్ ఫరెవర్ సొసైటీ. వాళ్ళే ఎవ్రీ ఇయర్ మార్చ్ 20న వరల్డ్ స్పారో డే నిర్వహిస్తున్నారు. 2010వ సంవత్సరంలో తొలిసారి నిర్వహించారు. 2021 థీమ్ ఐ లవ్ స్పారోస్. నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్ పోయట్రీ డే, ప్రపంచ కవితల దినోత్సవం. దీన్ని 1999లో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ప్యారిస్లో ఉంది. ప్రస్తుతం దీనికి అడ్రే అజౌల్ అనే వ్యక్తి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాలను, చారిత్రక కట్టడాలను గుర్తించి సంరక్షించడం అనేది దీని పని. వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపోజ్డ్ ఇన్ 1999, ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2000, 2000 సంవత్సరంలో తొలిసారి నిర్వహించారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్, ప్రపంచ అడవుల దినోత్సవం. మనకి ఎవ్రీ ఇయర్ మార్చ్ 21ని ప్రపంచ అడవుల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. దీన్ని 2013లో తొలిసారి నిర్వహించాం. అకార్డింగ్ టు నేషనల్ ఫారెస్ట్ పాలసీ, మనకు ప్రపంచ అటవీ విధానం ప్రకారం ప్రతి దేశం కూడా 33% అడవులు కలిగి ఉండాలి. మన దేశంలో అత్యధిక అడవులు కలిగి ఎక్కడున్నాయి అంటే మిజోరాం. మిజోరాంలో 85.41% అడవులు ఉన్నాయి.
ఆ రాష్ట్ర భూభాగం 85% అడవులతోనే ఉంది, ఇంచుమించు 85.5 కూడా అనుకోవచ్చు. సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ 79.63%. థర్డ్ ప్లేస్ మేఘాలయ 76.33%. ఫోర్త్ ప్లేస్ మణిపూర్ 75.46%. సో ఫిఫ్త్ ప్లేస్ నాగాల్యాండ్ 75.31. సో అత్యధికంగా మిజోరాంలో ఉన్నాయి, 85.5% అడవులతోనే ఉన్నాయి భూభాగం మొత్తం. థిక్కెస్ట్ ఫారెస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు బాగా ఉన్నాయని అనుకోవచ్చు అన్నమాట, అంటే విస్తీర్ణ పరంగా చెప్పాలంటే. సో మనకి 2021 వచ్చేసి థీమ్ ఇచ్చారు, ఫారెస్ట్ రెస్టోరేషన్ ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్. ఫారెస్ట్ రెస్టోరేషన్ అంటే అడవుల పునరుద్ధరణ, ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్ అంటే సో మనం కోల్పోయిన జీవితాన్ని పొందడానికి ఒక అత్యుత్తమ మార్గం అనే అర్థం వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వరల్డ్ మెటీరియలాజికల్ డే అంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం. సో దీన్ని ఎవ్రీ ఇయర్ మార్చి 23 రోజు నిర్వహిస్తారు. సో మార్చి 23 రోజు ప్రపంచ వాతావరణ దినోత్సవం నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది మనకు 1950 మార్చి 23న నిర్వహించబడింది. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చి స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఉంది. సో దీని సెక్రటరీ జనరల్ వచ్చేసి పెట్టెరీ థాలస్ అనే వ్యక్తి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. సో మనకు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ మార్చి 23 రోజు స్థాపించబడింది కాబట్టి మన ఎవ్రీ ఇయర్ మార్చి 23ను వరల్డ్ మెటీరియలాజికల్ డేగా జరుపుతూ ఉంటాం. సో 2021 థీమ్ ఏంటి అంటే సో ద ఓషియన్ అవర్ క్లైమేట్ అవర్ వెదర్. ద ఓషియన్ అవర్ క్లైమేట్ అండ్ వెదర్. సో నెక్స్ట్ వన్ వరల్డ్ ట్యూబెరిక్లోసిస్ డే. ట్యూబెరిక్లోసిస్ దీన్నే టీబీ అంటాం. టీబీ మీన్స్ ట్యూబెరిక్లోసిస్. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్, మైకోబ్యాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్తో వస్తుంది కాబట్టి దీన్నే ట్యూబెరిక్లోసిస్ అన్నారు, దీన్నే షార్ట్కట్లో టీబీ అన్నారు. సో టీబీ అనేది మామూలుగా ఒక 100 రూపాయలు టెస్ట్ చేస్తే గుర్తుపట్టవచ్చు, తెమ్మడ పరీక్ష లేదా ఛాతీ పరీక్ష ద్వారా టీబీని గుర్తుపట్టవచ్చు. కానీ ఈరోజు ప్రపంచంలో 28% ఆఫ్ పీపుల్ సఫర్డ్ విత్ టీబీ. ప్రపంచంలో చచ్చిపోతున్న వాళ్ళలో ప్రతి 100 మందిలో 28 మంది భారతీయులే, అంటే నెగ్లిజెన్సీ. ఓకేనా. సో టీబీ నివారణ కోసం మనకు థీమ్ ఇచ్చారు 2021లో, అదే ద క్లాక్ ఈజ్ టికింగ్, అది థీమ్. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వరల్డ్ థియేటర్ డే 27th మార్చ్. సో ప్రపంచ నాటకరంగ దినోత్సవం థియేటర్ డే మన 1961 నుంచే స్టార్ట్ అయింది. మనకి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మార్చ్ 27న వరల్డ్ థియేటర్ నిర్వహిస్తున్నారు. సో యాక్చువల్లీ మనకి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అనేది 1948లో స్థాపించబడింది. సో దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. సో ఇది మార్చికి సంబంధించిన డేట్స్ అండ్ ఇంపార్టెన్స్. మీ గతంలోనే జనవరి ఫిబ్రవరి డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మార్చి చేశాను, టాపిక్ అయిపోయింది. సో నాకు దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన వలన చేయి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది కాబట్టి బోర్డు మీద రాయలేకపోతున్నాను కాబట్టి స్లైడ్స్ ఇచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఈ 3 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఈ విధంగానే ప్రొవైడ్ చేస్తాను. సో మరో 10 డేస్లో నేను రికవర్ అవుతాను. అప్పటి నుంచి మన యథావిధిగా మీకు రెగ్యులర్ ఫార్మాట్లో నేను క్లాసెస్ చెప్పుకుంటూ వస్తాను. ఎవరైతే 6 months 9 months కోర్స్ కొన్నారో జస్ట్ మీరు 1 week ఓపిక పట్టండి. సో ఈ మార్చి కరెంట్ అఫైర్స్ వరకు ఈ విధంగానే చెప్తాను. మీకు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంది కదా, మళ్ళీ నేను చేత్తో రాసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి.